తెనాలి వస్త్ర వ్యాపార రంగంలో అత్యంత క్వాలిటీతో 30 ఏళ్లుగా విశేష అనుభవం కలిగిన రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్ వారి 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలతో క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగల అదిరిపోయే స్పెషల్ ఆఫర్స్ ఇప్పుడు మీకోసం. 2 కొంటే 1 ఉచితం. బాయ్స్, జెంట్స్ మరియు లేడీస్ సెలక్షన్స్ లో కళ్ళు చెదిరే కలెక్షన్స్ మరియు ఆఫర్స్. త్వరపడండి, ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్, మెయిన్ రోడ్, తెనాలి. సెల్ నంబర్ 9704260669. శశి స్వీట్స్ మరియు కేక్స్ మేళా గత 3 దశాబ్దాలుగా కేక్స్ మేళాను నిర్వహిస్తూ తెనాలి మరియు పరిసర ప్రాంత ప్రజలను అలరిస్తున్న శశి డెలిషియస్ వారి స్వీట్స్ మరియు కేక్స్ మేళా డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీల్లో వివిధ రకాల వందలాది మోడల్స్ తో అలరించనున్న కేక్స్ మేళాను సందర్శించండి. నంబర్ 9335589999. శశి గ్రూప్స్ వారి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెనాలిలో ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా వైకుంఠపురం క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున 4 గంటల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఆలయానికి తరలి వస్తూ ఉన్నారు. ఇప్పుడు సమయం 10:30-11 గంటల సమయం అవుతున్నప్పటికీ కూడా ఇంకా భక్తుల రద్దీ ఏమాత్రం కూడా తగ్గలేదు. పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఆలయానికి పోటెత్తుతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శనం చేసుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలి వస్తూ ఉండటంతో మొత్తంగా కూడా వైకుంఠపురం దేవస్థానంతో పాటు ఇటు పరిసర ప్రాంతాలు మొత్తంగా కూడా కిక్కిరిసిపోయి అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ప్రధాన ద్వారం దగ్గర నుంచి కూడా స్వల్ప తోపులాట కూడా చోటు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఒకేసారి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో గేట్లు కూడా మూసివేసి వారిని నిలిపేసే ప్రయత్నం అయితే ఆలయ సిబ్బంది అయితే చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఉదయం సాధారణంగా ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం అంటే ఈ సమయానికి భక్తుల రద్దీ కొంతమేర తక్కువగా ఉంటుంది. ఉదయం 4 గంటల నుంచి భక్తులు ఎక్కువగా వస్తుంటారు. 10 గంటలు 10:30 గంటలకు కొత్త తగ్గుముఖం అయితే పడుతూ ఉంటుంది. అయినప్పటికీ ఇప్పుడు సమయం 10:30-11 గంటలు అవుతున్నప్పటికీ కూడా భారీ సంఖ్యలో భక్తులు కనబడతా ఉన్నారు. ప్రధానంగా వైకుంఠపురం దేవస్థానం మెయిన్ గేట్ ఎదురుగా ఉన్నటువంటి వంతెన దగ్గర నుంచి అటు వంతెన మొత్తంగా కూడా కిక్కిరిసిపోయి కనిపిస్తూ ఉంది. ఇటువైపు రైల్వే ట్రాక్ కింద నుంచి కూడా అయ్యప్ప స్వామి వారి ఆలయం వరకు కూడా క్యూ లైన్లు అయితే బారులు తీరైతే జనం అయితే కనిపిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. చిన్నపిల్లలు, వృద్ధులు కూడా లైన్లోనే వేచి ఉండి స్వామివారి దర్శనం చేసుకునేందుకైతే బారులు తీరి కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున భక్తులు ఎన్నడూ లేని విధంగా ఈసారి భక్తులు ఆలయానికి అయితే పోటెత్తారు. మామూలుగా అయితే ఉదయం 4 గంటలకి రద్దీ ఎక్కువగా ఉంటుంది. 5-6 గంటల వరకు 7 గంటల వరకు కూడా రద్దీ కొనసాగుతుంది. అయితే 10, 10:30, 11 గంటల సమయం అవుతున్నప్పటికీ కూడా భక్తులు అదే స్థాయిలో తరలి వస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం అనేది కూడా ఎంతో ప్రసిద్ధి చెందినదిగా కూడా చెప్తా ఉంటారు. తెల్లవారుజామున స్వామివారిని తొలి దర్శనం చేసుకుంటే ఎంతో విశేష ఫలితాలు ఉంటాయని చెప్తా ఉంటారు. ఆ విధంగా తెల్లవారుజామున భక్తులు వచ్చేవారు. అయితే ఈసారి మాత్రం 7:30 గంటల నుంచి ఏదైతే ఏకాదశి గడియలు ఉన్నాయో ఉదయం 7:30 గంటల నుంచి ఏకాదశి గడియలు వచ్చాయి. సాయంత్రం వరకు కూడా గడియలు ఉంటాయి, అర్ధరాత్రి వరకు కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే 7:30 తర్వాత ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉన్నారు. ఒక ఆలయ ప్రాంతం మొత్తంగా కూడా ఒకసారి దృశ్యాల్లో చూడొచ్చు. ఆలయం మొత్తంగా కూడా కిక్కిరిసిపోయి కనిపిస్తూ ఉంది. ప్రధాన గేటును కూడా అయితే అధికారులు మూసివేశారు. సిబ్బంది కూడా వారిని కంట్రోల్ చేయలేని పరిస్థితి కనిపిస్తోంది. పోలీసులు కూడా శతవిధాల ప్రయత్నిస్తా ఉన్నారు. అంటే మొత్తంగా కూడా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఇటు ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి ఉచిత దర్శనంతో పాటు డోనర్ పాస్ ప్రవేశం, అట్లాగే 150 రూపాయల ప్రవేశం, అట్లాగే 300 రూపాయల ప్రవేశాలు, మొత్తం 4 లైన్లు అయితే ఏర్పాటు చేశారు. ఉచిత క్యూ లైన్ లో ఏ విధంగా అయితే రద్దీగా ఉందో అట్లాగే డోనర్ పాసుల లైన్ లో కూడా అంతే స్థాయిలో భక్తుల రద్దీ ఉంది. 150 రూపాయలు ఈ జనాన్ని చూసి ఇంకా లోపలికి వెళ్ళలేమనే పరిస్థితి ఉన్న వాళ్ళు కూడా 150 రూపాయలు, 300 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని వెళ్ళాలన్నా కానీ అవి కూడా కిక్కిరిసిపోయి కనిపిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకునేందుకు తరలి వస్తా ఉన్న పరిస్థితి ఉంది. ఇంకా కూడా భక్తుల రద్దీ అనేది కూడా కొనసాగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, ఒకసారి దృశ్యాలు చూడొచ్చు. చిన్నపిల్లలు కానివ్వండి, ఇటు వృద్ధులు కానివ్వండి, పిల్లలు తీసుకొని కూడా స్వామివారి దర్శనానికి వచ్చారు. భారీ స్థాయిలో అయితే భక్తులు ఆలయానికి తరలి వచ్చిన నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడ మొత్తంగా కూడా కిక్కిరిసిపోయి ఆలయ పరిసర ప్రాంగణాలు మొత్తంగా కూడా కిక్కిరిసిపోయి కనిపిస్తా ఉన్న పరిస్థితి ఉంది. వంతెన వైకుంఠపురం మెయిన్ గేట్ వంతెన దాటిపోయి కూడా క్యూ లైన్లు మొత్తం దాటిపోయాయి. ఇటువైపు ముత్తంశెట్టిపాలెం వైపు అయ్యప్ప స్వామి గుడి వైపు కూడా వరకు కూడా క్యూ లైన్లు అయితే ఉన్నాయి. ఉదయం నుండి ఇదే రద్దీ కనిపిస్తూ ఉంది. ఉదయం 7:30 తర్వాత ముక్కోటి ఏకాదశి గడియలు వచ్చిన నేపథ్యంలో అందరూ కూడా 7:30 తర్వాత స్వామివారిని దర్శనం చేసుకోవాలి. ఏకాదశి గడియల్లో స్వామివారిని దర్శనం చేసుకుంటే అనేక ఫలితాలు ఉంటాయని చెప్పని కూడా
చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే కనుక మేడం ఒక నిమిషం చెప్పండి మేడం, ఎట్లా ఉన్నాయి భక్తుల రద్దీ? ఇంకా కొనసాగుతూ ఉంది, భక్తులు పెద్ద ఎత్తున ఇంకా తరలి వస్తూ ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఉదయం 4:30 గంటల నుంచి దర్శనం కల్పిస్తా ఉన్నారు, ఇప్పుడు ఇంకా రద్దీ కొనసాగుతూ ఉంది. 4:30 నుంచి 10:30 వరకు పెద్ద క్రౌడ్ లేదండి, కానీ 10:30 తర్వాత నుంచి ఇంకా క్రౌడ్ బాగా పెరిగి ఉన్నారు. క్యూ లైన్లో కంట్రోల్ చేయడానికి డిఎస్పీ గారు, సిఐ గారు, మిగిలిన పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో చర్యలు తీసుకుంటున్నామండి. అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక 4 క్యూ లైన్లు కూడా కిక్కిరిసిపోయి కనిపిస్తా ఉన్నాయి. ఊహించిన విధంగా ఒకసారి క్రౌడ్ వచ్చారు, అది ఎక్స్పెక్ట్ చేశారా? మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి. వాస్తవంగా అయితే మార్నింగ్ 10:30 లోపు ఇంత క్రౌడ్ చూసాం. గతంలో లేని విధంగా 10:30 తర్వాత క్రౌడ్ చూడటం ఈ సంవత్సరమే జరుగుతుంది. ఇంకా లోపల అయితే ఎంతమంది అయితే భక్తులు ఉన్నారో బయట కూడా అంతే స్థాయిలో భక్తులు ఉన్నారు. ఇంకా చాలా మంది కూడా స్వామివారి దర్శనం చేసుకోవాల్సిన ఉంది. అందుకనే అదనంగా వాలంటీర్లు మరియు పోలీస్ సిబ్బంది వారిని లోపల స్పీడ్గా దర్శనం కలిగేలాగా చర్యలు తీసుకొని ఉన్నామండి. అది కాక ఇప్పుడు డిఎస్పీ గారు, సిఐ గారు వీళ్ళు కూడా వస్తున్నారు. ఈ క్యూ లైన్లన్నీ కంట్రోల్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామండి. ఖచ్చితంగా కొంతమందికి దర్శనం కాదేమో, మధ్యాహ్నం వరకు గుడి ఉంటుందేమో, తర్వాత కాదేమో అన్న అపోహలో ఉన్నారు. మీరు వాళ్ళకేం చెప్తారు? అదేం లేదండి, క్యూ లైన్లో ఉన్న అందరికీ కూడా స్వామివారి దర్శనం తప్పకుండా జరుగుతుందండి. స్వామివారి దర్శనం తర్వాత ఈవినింగ్ అండి స్వామివారి ఊరేగింపుకి వెళ్ళేది. కాబట్టి భక్తులు ఎవరు నెట్టుకోవద్దమ్మా, దయచేసి క్యూ లైన్లో ప్రశాంతంగా ఉండండి. వాటర్ అవి బయటికి పంపిస్తాము. ఇంత క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేయకుండా మేము ఆల్రెడీ లోపలే అన్నీ పెట్టించున్నాము. ప్రస్తుతం క్రౌడ్ బయట కూడా పెరిగిన కారణంగా ఆ ఏర్పాట్లను బయట కూడా చేయించాలనుకుంటున్నాము. ఇప్పుడు క్యూ లైన్లలో చూసుకుంటే కనుక మనం చూసుకుంటే కనుక చిన్నపిల్లలు, వృద్ధులు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు క్యూ లైన్లకు సంబంధించి. వాళ్ళకి సపరేట్గా ఇప్పుడు వెనక ఎగ్జిట్ పాయింట్లో ఒక లైన్ స్ప్లిట్ చేసి అటు నుండి తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నామండి. ఖచ్చితంగా చూసుకుంటే కనుక ఎప్పుడూ లేని విధంగా కూడా ఊహించని విధంగా భక్తుల తాకిడి ఆలయానికి పెరిగింది. ఉదయం 10 గంటల తర్వాత నుంచి కూడా అనూహ్యంగా భక్తులు ఆలయం లోపల ఆలయాన్ని దర్శనానికి వచ్చేసిన నేపథ్యంలో కూడా పోలీసు యంత్రాంగం సహకారం కూడా తీసుకున్నట్టుగా కూడా ఈవో ఆలయ సహాయ కమిషనర్ అనుపమ చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక లోపల ఏ స్థాయిలో ఆలయం లోపల ఎంతమంది అయితే భక్తులు ఉన్నారో అంతకు మించి ఆలయం బయట కూడా అంతకు మించి అయితే భక్తులు కనిపిస్తూ ఉన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు కూడా భక్తుల లైన్లో ఉండి కూడా స్వామివారి దర్శనం కోసం అయితే వేచి చూస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా సంయమనం పాటించాలి, ఎటువంటి తోపులాటలు చేసుకోవద్దు, ఖచ్చితంగా అందరికీ కూడా దర్శనం కల్పిస్తామని చెప్పినైతే సహాయ కమిషనర్ అనుపమ చెప్తా ఉన్నారు. ఒకసారి చూడొచ్చు మీరు దృశ్యాల్లో, ఇంకా కొనసాగుతూనే ఉంది, రద్దీ అనేది కూడా కొనసాగుతూనే ఉంది. ఇటు వైపు చూసుకుంటే కనుక వంతెనలు కూడా కిక్కిరిసిపోయి కనిపిస్తూ ఉన్నాయి. వంతెనల మీద నుంచి మొత్తంగా కూడా క్రౌడ్ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. గతంలో ముఖ్యంగా మనం ఇందాక కూడా చెప్పుకున్నాం, ఇట్లాగే గతంలో అయితే ఉదయం 4 గంటలకి 4:30 గంటలకి ఉత్తర ద్వారం ప్రారంభమైన తర్వాత ఆ రద్దీ ఉండేది. 7 గంటల వరకు రద్దీ కొనసాగుతూ ఉండేది. 10 గంటలకి ఈ సమయానికి 10:30, 11 గంటల సమయానికి రద్దీ అనేది కూడా చాలా తగ్గుముఖం పట్టేది. లోపల వరకు లైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా వెళ్ళి దర్శనం చేసుకున్నారు. అయితే ఈ సంవత్సరం మాత్రం అనూహ్యంగా ఉదయం 10 గంటల నుంచే కూడా భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలి వచ్చారు. భక్తులు అనూహ్యంగా ఒక్కసారిగా రావడంతో కూడా అధికారులు కూడా ఒక్కసారిగా ఏం చేయాలో పాల్పోలని స్థితిలో అయితే ఉంది. పోలీసులు సహకారం తీసుకుంటాము, డిఎస్పీ గారికి సమాచారం ఇచ్చాము, అదనపు పోలీస్ సిబ్బందిని బలగాలను కూడా ఇక్కడ పిలిపిస్తున్నామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. దానికి మించి వాలంటీర్లను కూడా ఎక్కువగా తీసుకుంటున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. భక్తులందరూ కూడా సంయమనం పాటించాలని అయితే సహాయ కమిషనర్ అనుపమ చెప్తా ఉన్నారు. పిల్లలకు సంబంధించి ఊహించిన విధంగా ఎక్కువ మంది రావడంతో ముందస్తుగా అయితే లోపల పిల్లలకు సంబంధించి, చిన్నపిల్లలకు సంబంధించి పాలు, మంచినీరు, త్రాగునీరు మొత్తంగా కూడా లోపల ఏర్పాటు చేశారు. ఇప్పుడు బయట కూడా అదే స్థాయిలో భక్తులు ఉన్న నేపథ్యంలో కూడా వారికి కూడా మంచినీరు, పాలు అందించే విధంగా కూడా ఏర్పాట్లు చేసినట్టు సహాయ కమిషనర్ అనుపమ చెప్తా ఉన్నారు. అట్లాగే భక్తుల రద్దీ కారణంగా కూడా ఈ ప్రధాన రహదారి 4 లైన్ల ప్రధాన రహదారిపై వాహనాలు మొత్తంగా కూడా బారులు తిరిగిపోయాయి. ఆ చివరి నుంచి ఈ చివరి దాకా 2 వైపులా కూడా వాహనాలు పార్కింగ్ చేయడంతో కొంత ట్రాఫిక్ సమస్య కూడా ఏర్పడుతుంది. అట్లాగే లోపల స్వామివారి దర్శనానికి సంబంధించి క్యూ లైన్ల పరిస్థితి, లోపల క్యూ లైన్ల పరిస్థితి ఎట్లా ఉంది, లోపల ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు ఏ విధంగా లైన్లో ఉన్నారో అక్కడ పరిస్థితి ఏంటనేది కూడా ఒకసారి చూద్దాం. తగ్గిపోవాలి, ఇంకా పెరుగుతున్నారు ఏందో. అంటే 7:30 దగ్గర నుంచి ఏకాదశి వచ్చిందని చెప్పి అందరూ ఒక్కసారి వచ్చేసారు. ఎట్లుంది ఏడాగుదామా అట్లా 2 లైన్లు ఉన్నాయమ్మా.
ఏంది ఆ జనం ఏంది? భక్తులు బయట ఎంత రద్దీగా ఉందో, ఆలయం లోపల ఎంతమంది ఉన్నారో, బయట అంతకు మించి 3 రెట్ల మంది బయట జనం అయితే భక్తులు అయితే కనిపిస్తూ ఉన్నారు. రద్దీ అనేది కూడా కంటిన్యూషన్గా కొనసాగుతూనే ఉంది. ఒకసారి మీరు దృశ్యాలు చూడొచ్చు. లోపల ఇందాక మనం చూసినట్లు ప్రధాన గేట్ నుంచి కూడా లోపలికి వచ్చిన తర్వాత ఏ లైన్కి ఆ లైన్ విడిపోయిన తర్వాత వారందరూ కూడా ఈ లైన్ల గుండా కూడా లోపలికి కలుస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఉచిత దర్శనంతో పాటు డోనర్ పాస్ దర్శనం, అట్లాగే 150 రూపాయల దర్శనం, అట్లాగే 300 రూపాయల దర్శనానికి కూడా క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే 300 రూపాయల క్యూ లైన్. ఇక్కడ నుంచి లోపల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా నాలుగు లైన్లలో కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా డైవర్ట్ అయ్యి దర్శనానికి అయితే వెళ్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ లైన్లలో నుంచి వచ్చిన భక్తులందరూ కూడా ఈ లోపలికి వెళ్ళి ఇటువైపుగా కూడా ఇక్కడ స్వామివారి ఉత్తర ద్వారం గుండా కూడా దర్శనమిస్తూ ఉన్నారు. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శనం చేసుకొని మెయిన్ ఈ లైన్లో నుంచి కూడా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకొని స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత అటువైపు నుంచి తూర్పు వైపుకి తిరిగిన తర్వాత అక్కడి నుంచి స్వామివారి అంతరాలయంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునే విధంగా అయితే ఏర్పాట్లు చేశారు. ఊహించిన విధంగా భక్తులు 10:30-11 గంటల సమయానికి కూడా భక్తుల రద్దీ తగ్గట్లేదు. ఊహించిన విధంగా భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో అధికారులందరూ కూడా అయోమయానికి గురవుతా ఉన్నారు. గతంలో ఎన్నడూ లేదు. గతంలో ముక్కోటి ఏకాదశి అంటే ఉదయం 4 గంటల నుంచి రద్దీ కొనసాగుతూ ఉండేది. ఉదయం 10 గంటలకల్లా కూడా చాలా వరకు కూడా భక్తుల రద్దీ అనేది కూడా క్లియర్ అయిపోతూ ఉండేది. కానీ ఈసారి ఆ స్థాయిలో కాకుండా కూడా 10 గంటల తర్వాత అనూహ్యంగా కూడా భక్తులందరూ కూడా ఆలయానికి ఒకేసారి వచ్చారు. రావటం వల్ల కూడా పెద్ద ఎత్తున రద్దీ అనేది కనిపిస్తూ ఉంది. బయట అయితే ఆలయం వెలుపల అయితే మాత్రం కిక్కిరిసిపోయి అయితే కనిపిస్తూ ఉంది. వారిని కంట్రోల్ చేయలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రత్యేకంగా పోలీసు యంత్రాంగం కూడా చాలా తీవ్రంగా శ్రమించి భక్తులందరినీ కంట్రోల్ చేస్తూ ఉన్నారు. చిన్నపిల్లలు, పసిపిల్లల్ని, వృద్ధులను కూడా తీసుకొని కూడా గుడికి వచ్చిన నేపథ్యంలో వారందరూ కూడా క్యూ లైన్లో నుంచి కూడా చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎప్పుడు కూడా ఈ పరిస్థితి లేదు. 10 గంటల తర్వాత అనూహ్యంగా భక్తులందరూ కూడా వచ్చి ఒకేసారి రావడంతో కూడా ఈ రద్దీ ఏర్పడింది అనేది కూడా ప్రధానంగా అయితే చెప్తా ఉన్నారు. రద్దీ మొత్తం కొనసాగుతూ ఉంది. అయితే ఆలయ అధికారులు మాత్రం ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి దర్శన భాగ్యం ఉంటుంది, అందరూ దర్శనం చేసుకుని వెళ్లే విధంగా అయితే ఏర్పాట్లు చేశాము, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల్ని తీసుకుని వచ్చేవాళ్ళు, వృద్ధులు కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తా ఉన్నారు. తొక్కిసలాట లేకుండా కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని చెప్తా ఉన్నారు. భక్తులు సహకరించాలని చెప్తా ఉన్నారు. ఎంతమంది వచ్చినా కూడా వారందరికీ సాయంత్రం వరకు దర్శనం కల్పిస్తామని చెప్పి ఆలయ అధికారులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి. కెమెరామెన్ మనీతో గోపిచంద్, ఎస్టీవీ, తెనాలి. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి.